హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు ఈ వీడియోలో మనము మీరు ఇప్పటివరకు ఎప్పుడు ఎక్కడా చూడనటువంటి చిన్న ఉల్లిపాయలతోటి ఊరగాయని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా అంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి కనుక దీన్ని రెడీ చేసుకొని తిన్నారంటే ఇంకా దీని టేస్ట్ అనేది అస్సలు మర్చిపోరు అనమాట. అంత బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. అందులో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట. ఇలా వెరైటీగా ఉండి సింపుల్గా టేస్టీగా ఉండే రెసిపీస్ చాలా ఉన్నాయి. ఒకసారి చూసి చెక్ చేసి నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కోసం మనం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలను తీసుకోవాలన్నమాట. వీటి రెండింటిని మనం లో హీట్లోనే ఇవి మాడిపోకుండా జాగ్రత్తగా మీడియం టు లో హీట్లోనే మంటను అడ్జస్ట్ చేసి పెట్టుకుంటూ వీటి మొత్తాన్ని మనం బాగా వేపుకోవాలన్నమాట. వీటికి ఉన్న పచ్చివాసన పోయి ఇవి మనకి కొంచెం చల్లారేంత వరకు, అంటే ఈ విధంగా అయ్యేంత వరకు వీటి మొత్తాన్ని వేపుకొని ఆ తర్వాత వీటిని చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటి మొత్తాన్ని మనం బాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఇదే ప్యాన్ని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ అనేది పోసుకోవాలన్నమాట. ఆయిల్ మనకి బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చిన్న ఉల్లిపాయలని ముందుగా తొక్క తీసి పెట్టుకోవాలి. ఈ చిన్న ఉల్లిపాయలు మనకి ఎన్ని కావాలని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. వీటి మొత్తాన్ని ముందుగానే తొక్క తీసి పెట్టుకొని వీటిని ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనము ఇవి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం హీట్లో అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. మంటని ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్ పెట్టద్దు, ఇవి మాడిపోతాయి, లోపల ఉడకవు అనమాట. సో అందుకని ఖచ్చితంగా మీడియం నుంచి లో హీట్లోకి మాత్రం మంటను అడ్జస్ట్ చేసి పెట్టుకుంటూ వీటి మొత్తాన్ని బాగా వేపుకోవాలి. ఇవి మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అనమాట. ఇవి బాగా వేగేటప్పుడు మనకి కొంచెం మంచి స్మెల్ వస్తుంది. సో ఆ స్మెల్ వచ్చినప్పుడు అలాగే ఇవి ఈ విధంగా వేగినప్పుడు వీటి మొత్తాన్ని మనం ఆయిల్లో నుంచి సపరేట్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లోకి బాగా సన్నగా కట్ చేసిన అల్లం ముక్కల్ని అలాగే ఒక పచ్చిమిరపకాయని కట్ చేసి తీసుకోవాలి. మనం మంటని లో హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా తీసుకోవాలి. ఈ ఆయిల్లోకి లో హీట్లో ఎందుకు అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి అంటే ఆయిల్ అనేది బాగా హీట్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేపేటప్పుడు మనకి కొంచెం చిటపట్లాడతాయి. సో అందుకని చెప్పేసి లో హీట్లోనే బాగా వేపుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుపిండిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని లో హీట్లోనే 1 నిమిషం పాటు ఆయిల్లోనే బాగా వేపుకోవాలన్నమాట. ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటూ వేపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు అయితే కారం అనేది సరిపోతుంది. ఇంకొంచెం కారం కావాలి అంటే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. మరి ఎక్కువైతే వేయొద్దు, ఎందుకంటే మరి కారంగా ఉంటుంది కాబట్టి 2-2.5 టేబుల్ స్పూన్లు అయితే కారం అనేది సరిపోతుంది. దాంతోపాటుగా సగం టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపోయేంతగా ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అనేది యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని లో హీట్లోనే బాగా కలుపుకుంటూ వేపుకోవాలన్నమాట. అంటే ఈ ఆయిల్లోనే ఇవి మొత్తం మనకి బాగా మసాలాలు మొత్తం బాగా ఉడకాలన్నమాట. ఇవి ఉడికేటప్పుడే ఇందులోకి సగం టేబుల్ స్పూన్ వరకు ఇంగు అనేది యాడ్ చేసుకోవాలి. ఇంగు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జస్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు మనం వెనిగర్ అనేది యాడ్ చేసుకోవాలి. వెనిగర్ అనేది పోసిన తర్వాత మనకి ఇది కలర్ చేంజ్ అవ్వడం అయితే మీరు గమనించవచ్చు. ఈ వెనిగరు ఈ ఇంగు వల్లే ఈ పచ్చడి అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ వెనిగర్ అనేది యాడ్ చేసిన తర్వాత లో హీట్లోనే 1 నిమిషం పాటు దీని మొత్తాన్ని ఉడికించుకోవాలి. ఎక్కువ అయితే అవసరం లేదు టైము. జస్ట్ 1 నిమిషం పాటు ఉడికించేసుకొని ఆ తర్వాత మనం ముందుగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని లో హీట్లోనే జస్ట్ సగం మినిట్ అంటే ఒక హాఫ్ మినిట్ మాత్రమే అలా జస్ట్ ఉడికించేసేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మొత్తం చల్లారిన తర్వాతే మనకి దీని టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో మనకి ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు దీనిని చల్లారబెట్టిన తర్వాత నేను చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న ఈ పచ్చడి అనేది మనకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూసారా ఎలా ఉందనేది. ఈ పచ్చడి అనేది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. చాలా ఈజీగా కూడా రెడీ అయిపోతుంది. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.